హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ చాలా టేస్టీగా ఎవ్వరికైనా నచ్చేసేంత రుచిగా ఉండే మష్రూమ్ కర్రీ. అన్నం, చపాతీ, దోశ ఇలా ఎందులోకైనా బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా మిక్సీ జార్లో 250 గ్రాముల టమాటా ముక్కలు, 10 జీడిపప్పును వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు బాండల్లో 6 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని 1 ఇంచ్ పట్ట, 4 లవంగాలు, 4 యాలకులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 250 గ్రాముల ఎర్రగడ్డ ముక్కలు వేసి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేపుకొని 5 నిమిషాలు తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఓ నిమిషం పాటు వేపుకొని అందులోనే 400 గ్రాముల మష్రూమ్ను వేసి 1/4 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటాను వేసి బాగా కలిపి మరో 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి 120 గ్రాముల పెరుగు వేసి 1 గ్లాస్ నీళ్లు పోసి బాగా కలిపి మరో 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి 1 టీ స్పూన్ చికెన్ మసాలా, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి ఓ నిమిషం పాటు ఉంచి దింపేసుకుంటే మన టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ. ఇంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.